ఎన్డీఏ ప్రభుత్వం నగరాలకు సముచిత స్థానం కల్పించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరుపిళ్ల తిరుమలేష్ను నగరాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నియమించడం ఎంతో అభినందనీయమని నల్లాని సూర్యరావు అన్నారు. బుధవారం కేఎల్ నగర్ రాకేష్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యాలయం నందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు నల్లాని సూర్యరావు, వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్వీరావు హాజరై తిరుమలేష్ని సెలవ బొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరుపిళ్ల తిరుమలేష్ పార్టీని నమ్ముకొని ఉన్నందున ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేసిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్కి, ఎమ్మెల్యే సుజనా చౌదరికి, ఎంపీ కేసినేని శివనాథ్ చిన్నీకి, దువ్వాడ రామారావుకి, కొల్లు రవీంద్రకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన కులానికి ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందని, అందుకు తిరుమలేష్ పెద్దల అందరితో కలిసి కృషి చేయాలని అన్నారు. మరుపిళ్ల తిరుమలేష్ మాట్లాడుతూ, నాకు ఇచ్చిన ఈ బాధ్యతను శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ వారి సహాయ సహకారాలతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న నగరాలకు సేవ చేయడానికి కృషి చేస్తానని, నాకు ఈ అవకాశం కల్పించిన ఎంపీ కేసినేని చిన్నీకి, పార్టీలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీరం వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాయిన శేఖర్ బాబు, ఉపాధ్యక్షులు పిల్లారవి, కార్యదర్శి మధ్య శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులు ఎన్ఎస్ఆర్, పొట్నూరి శివ, కోశాధికారి అడ్డూరి రాము ప్రసాద్ మరియు సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొని తిరుమలేష్ని ఘనంగా సత్కరించారు. చాలా సంతోషం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వారు శ్రీ నగరాల సంఘ ఆధ్వర్యంలో మరుపిళ్ల తిరుమలేష్ గారు బీసీ నగరాల కార్పొరేషన్ చైర్మన్ కావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మాధవ్ గారు, ఈ యొక్క ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి టైంలో రైట్ పర్సన్కి ఈ యొక్క పదవి రావడం మేమందరం కూడా శ్రీ నగరాల సంఘం తరపున ప్రభుత్వానికి ఇంకోసారి ధన్యవాదములు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ యొక్క సామాజిక వర్గం ఎప్పటి నుంచో స్వతంత్ర సమరయోధులు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చేసి సమాజానికి, కమ్యూనిటీకి సేవ అందించే తరుణంలో తర్వాత గవర్నమెంట్లో కూడా సముచిత స్థానం కల్పించి ఈ యొక్క కులానికి మంచి స్థానం, ఇప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కూడాను మేము అనుకునే వ్యక్తికి ఆ పదవి రావడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ, ఆయన అన్ని జిల్లాల్లో పర్యటించి అందరి వ్యక్తుల యొక్క స్నేహాన్ని, బంధుత్వాన్ని కలుపుకుంటూ మరుపుల తిరుమలేష్ ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఈ జిల్లాల వరకు కూడాను ఆయన యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన సుపరిచితుడే. ప్రతి శ్రీకాకుళం కానీ, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు మొత్తం అందరూ తిరిగి సముచితమైనటువంటి అభిప్రాయాలు తెలుసుకొని ఈ రకంగా చేయడం, ఆయనకి ఈరోజు ఈ పదవి రావడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ, ఆయన మిగతా డైరెక్టర్లు కూడా మంచి డైరెక్టర్లు తీసుకుని మంచి టీమ్గా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. నగరాలకు కావాల్సినటువంటి హక్కులన్నీ సాధించుకుంటే శ్రీనగరాల సంఘం అధ్యక్షుడిగా నేను కానీ, మా యొక్క గౌరవ అధ్యక్షుడు ఎన్వీరావు గారిని, మా శ్రీరం వెంకట్రావు గారి సెక్రటరీ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మా శేఖర్ బాబు గారు కానీ, అట్లాగే కోశాధికారి అడ్డూరు రాము గారు కానీ, మిగతా పిల్లారవి గారు కానీ, రాజేష్ గారు కానీ అందరూ కూడా సహాయ సహకారం అందిస్తామని, ఎప్పుడు ఏ టైం కావాలని వస్తామని తెలియజేసుకుంటూ, ఆయన ఇంకా మంచి మంచి పదవులు రావాలని, ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని మనసావాత కరుణ కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. చాలా సంతోషకరమైన రోజు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా తిరుమలేష్ని ఎంపిక చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, అలాగే కొల్లు రవీంద్ర గారు, మా దువ్వారపు రామారావు గారు, కేసినేని చిన్ని మన ఎంపీ గారు, వీళ్ళందరికీ కూడా శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మా సంఘంలో అన్ని పార్టీల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏకోన్ముఖంగా మేము అందరం కూడా మొదటి నుంచి తిరుమలేష్ని సపోర్ట్ చేయడం జరిగింది. తిరుమలేష్కి శ్రీనగరాల సంఘం ఇప్పుడు ఆనందంగా ఉంటుందని చెప్పేసి, అలాగే రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకొని అందరి మనసుల్లో చొరుగునేటట్టుగా ప్రభుత్వానికి, అటు నగరాల సామాజిక వర్గానికి సంధానకర్తగా ఉండి
ఏ ఒక్క నగరాలకి ఇబ్బంది జరిగినా సరే దాన్ని భుజాన్ని వేసుకొని వాళ్ళ యొక్క అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుకుంటూ ఈ నగరాల కార్పొరేషన్ చైర్మన్ అయినందుకు ప్రత్యేకంగా తిరుమలేశ్వరిని అభినందిస్తూ దానికి మా కమిటీ సభ్యులందరూ ఈరోజు వారిని సత్కరించడం జరిగింది. ఈ సత్కారానికి పాల్గొనేటువంటి మా కార్యవర్గ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు ఎంతో శుభతరుణం. ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ చైర్మన్గా ఎంపిక చేయడం కానీ, ముందుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి, అలాగే ఎంపీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, కూటమి సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. నగరాలకి వెల్ఫేర్ చైర్మన్గా అయినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అలాగే ఇక్కడ ఎంతో చరిత్ర ఉన్న నగరాలు ఎమ్మెల్యేలుగా చేశారు. గతంలో మరపల్లి చిట్టి గారు అవనివ్వండి, పోతిన చిన్న గారు అవనివ్వండి, పోతిన సన్యాసరావు గారు అవనివ్వండి, అలాంటి సామాజిక వర్గాన్ని గుర్తుంచుకొని నాగవంశీకులకి నగరాలకి కలుపున్న దాన్ని విడదీసి నగరాలకి ఇచ్చినందుకు ముందుగా అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అలాగే తిరుమలేష్ గారు మున్ముందు కూడా అన్ని జిల్లాలు పర్యటించి ప్రతి ఒక్కల సమస్యని ఏదన్నా కానీ ఖచ్చితంగా తెలుసుకొని వాటిని సాల్వ్ చేసే దిశగా తీసుకెళ్తారని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం నాకు నగరాల సంక్షేమ సంఘం చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన వెంటనే మా ఎన్వి రావు గారు శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ వారు నన్ను ఇక్కడ సత్కరించడం జరిగింది. నేను ముందుగా చెప్పేది ఏంటంటే, సంఘాలు అనేక ఉన్నాయి, కులం అంతా కూడా ఒకటే, నగరాలందరూ కూడా ఒకటే. ఇప్పుడు ఏ సంఘం వాళ్ళు కానీ ఏదైనా వచ్చి మన నగరాల కుటుంబ సభ్యులు ఎవరికి ఏది జరిగినా సరే అందరం కలిసి దాన్ని సాల్వ్ చేస్తాము. అలాగే అందరితో చర్చించి నగరాలకు ఏం చేయాలి, నగరాలు డెవలప్మెంట్కి ఏం చేయాలి, కార్పొరేషన్ నుంచి ఏం చేయాలి అన్ని మాకు సంఘాలు చాలామంది ఉన్నారు, నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళ దగ్గర కొన్ని సూచనలు సలహాలు తీసుకొని కంపల్సరిగా నగరాలు అభివృద్ధి చెందడానికి ఏ విధంగా చేయాలనేది కుటుంబ ప్రభుత్వంలో మేము తప్పకుండా తీసుకొని వీళ్ళు సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పాల్సింది. ఏంటంటే, ఈ విషయంలో మా ఎంపీ గారు కేశినేని చిన్ని గారు చాలా త్వర తీసుకొని నగరాలు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం ఉండాలి ఈ సంక్షేమ చైర్మన్ అని చెప్పి ఆయన చాలా కృషితో ఈ పోస్టు నాకు ఇవ్వడం జరిగింది. అలాగే కేశినేని చిన్ని గారు ఈ నగరాలకి ఏం కావాలన్నా మీ పెద్దలను తీసుకొని వచ్చి ఏవి కావాలన్నా సరే చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అందు గురించి మన సంఘాలు వీళ్ళు కూడా మన నగరాలకు కావాల్సిన సమస్యల పట్ల ఇచ్చేసి అందరూ కలిసి వెళ్ళి మన ఎంపీ గారి ద్వారా ఆ సమస్యలు పరిష్కరించుకుందామని కోరుతున్నాను. Like, subscribe and press the bell icon for new updates.